మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోకపోయినా మీరు యూజ్ చేస్తున్న ఈ ప్లాస్టిక్ కవర్ను మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా గుర్తుపెట్టుకుంటాయి. ఈ కవర్ మీరు యూజ్ చేసింది కేవలం 30 మినిట్స్ కోసమే కావచ్చు, కానీ ఈ కవర్ భూమిలో డిగ్రేడ్ అవ్వడానికి 500 ఇయర్స్ పడుతుంది. కాబట్టి అలా కాకుండా ఈ స్టార్ట్అప్ చేసిన బయోడిగ్రేడబుల్ కవర్స్ మీరు కనుక యూజ్ చేసినట్టయితే మీ నెక్స్ట్ జనరేషన్స్ మిమ్మల్ని మాత్రమే గుర్తు పెట్టుకుంటాయి, మీరు యూజ్ చేసిన ప్లాస్టిక్ కవర్స్ ని కాకుండా. మరి ఇప్పుడు ఆ స్టార్ట్అప్ ఏమిటో తెలుసుకుందామా? ఇండియాలో ఎవ్రీ ఇయర్ 14 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ వస్తుంది. వరల్డ్ మొత్తంలో ఎవ్రీ మినిట్ 10 lakh ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారవుతున్నాయి. ఆ బ్యాగ్స్ మట్టిలో కలవడానికి 200 to 500 ఇయర్స్ పడుతుంది. 2022లో ఇండియాలో గవర్నమెంట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ పెట్టింది. గుడ్ డెసిషనే, బట్ రియల్ ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయడంలో మాత్రం ఫెయిల్యూర్ అయ్యింది. బ్యాన్ పెట్టడం ఈజీ, ఆల్టర్నేటివ్ ని క్రియేట్ చేయడం చాలా కష్టం. క్లాత్ బ్యాగ్స్ ఏమో బాగా ఎక్స్పెన్సివ్, పేపర్ బ్యాగ్స్ ఏమో వీక్ గా ఉంటాయి, వెట్ అయితే పాడైపోతాయి. జూట్ బ్యాగ్స్ ఏమో కాస్ట్లీ అండ్ బ్రాండింగ్ కష్టం. దాంతో చాలా బిజినెస్ సీక్రెట్ గా ప్లాస్టిక్ ని యూజ్ చేస్తూనే ఉన్నాయి, బికాస్ దే హ్యాడ్ నో రియల్ ఆల్టర్నేటివ్. ఈ గ్యాప్ చూశాడు ఒక IIIT హైదరాబాద్ ఇంజనీరింగ్ స్టూడెంట్. అతని పేరు మొహమ్మద్ అజహర్ మొయినుద్దీన్. చాలా మంది ఇంజనీరింగ్ అయిన తర్వాత మంచి కార్పొరేట్ జాబ్ చేయాలని అనుకుంటారు, కానీ అజహర్ కి మాత్రం ఒక క్వశ్చన్ ఎప్పుడు తనని వేధిస్తూనే ఉంది. ప్లాస్టిక్ తప్పు అని అందరికీ తెలుసు, మరి దానికి రియల్ ఆల్టర్నేటివ్ ఎందుకు లేదు అని ఆలోచిస్తూ ప్లాస్టిక్ లాగా స్ట్రాంగ్ గా, చీప్ గా, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటూ బట్ నేచర్ ఫ్రెండ్లీగా ఉండే బ్యాగ్ క్రియేట్ చేయలేమా అనేది తన క్వశ్చన్. దట్ సింగిల్ క్వశ్చన్ బికేమ్ బయో రిఫార్మ్. అతను రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. PBAT, పాలీబ్యూటైలీన్ అడిపేట్ కోథెరిఫెలేట్ అనే ఒక బయోడిగ్రేడబుల్ పాలిమర్ గురించి చదివాడు. దాన్ని కార్న్ స్టార్చ్, షుగర్స్, సెల్యులోజ్ వంటి ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ నుంచి తయారు చేయొచ్చు అని తెలుసుకున్నాడు. అంటే లిటరల్లీ మొక్కజొన్న నుంచి బ్యాగ్ తయారు చేయవచ్చు. అండ్ దట్ బ్యాగ్ యూజ్ చేసిన తర్వాత కేవలం 180 డేస్లో డిగ్రేడ్ అయిపోతుంది, అంటే మట్టిలో కలిసిపోతుంది. ఈ ఐడియాతో అతను అక్టోబర్ 2021లో బయో రిఫార్మ్ స్టార్ట్ చేశాడు. కాలేజ్లో ఉండగా జీరో ఫండింగ్ టీమ్తో. అజహర్ తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఇన్నోవేటర్ కాదు, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ని. సోషల్ ఇంపాక్ట్ సొల్యూషన్స్ ని మార్కెట్ లో తీసుకొచ్చి ఒక రిస్క్ అపటైట్ ఉన్న ఎంటర్ప్రెన్యూర్ని అని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ హానెస్టీనే తనని అందరికన్నా డిఫరెంట్ గా నిలబెట్టింది. ఎందుకంటే ఎవ్రీ స్టార్ట్అప్ ఒక డార్క్ ఫేస్ ని చూసే ఉంటుంది. బయో రిఫార్మ్ లో కూడా ఉంది. అజహర్ కి ఐడియా ఉంది, రీసెర్చ్ ఉంది, ప్యాషన్ ఉంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ దట్ వాజ్ ఎ రియల్ నైట్ మేర్. ఫస్ట్ ప్రొడక్షన్ రన్ చేసినప్పుడు బ్యాగ్స్ హ్యాండిల్ దగ్గర బ్రేక్ అయ్యాయి. సెకండ్ రన్ లోనేమో సీలింగ్ క్వాలిటీ పర్ఫెక్ట్ గా రాలేదు. థర్డ్ రన్ లో ప్రింటింగ్ స్మడ్జ్ అయింది. 3 failures, 3 times back to start. First it was printing customization issue, then problems with the handles and sealing quality. The fourth run turned out perfect and they received their first big order అని అజహర్ చెప్పాడు. జనవరి 2022లో హైదరాబాద్ జీడిమెట్టలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేశాడు. ఇన్క్యుబేషన్ కోసం అడ్వెంచర్ పార్క్ లో జాయిన్ అయ్యాడు. అక్కడే ఫస్ట్ ఫండింగ్ ప్రీ సీడ్ రౌండ్ ని సెక్యూర్ చేశాడు. స్లోగా ప్రోడక్ట్ అనేది పర్ఫెక్ట్ అయింది. కస్టమర్స్ హ్యాపీ అయ్యారు, ఆర్డర్స్ రావడము మొదలుపెట్టాయి. వీళ్ళ బ్యాగ్స్ ఫుడ్ గ్రేడ్, అంటే నేరుగా తినే పదార్థాలు పెట్టవచ్చు. వాటర్ రెసిస్టెంట్, వర్షంలో కూడా పాడవదు. థర్మల్ డ్యూరబుల్, వేడి పదార్థాలు కూడా పెట్టవచ్చు. మీ బ్రాండ్ లోగోను కూడా ప్రింట్ చేయవచ్చు. టాక్సిన్ ఫ్రీ, పూర్తిగా సురక్షితం. అండ్ ఇంపార్టెంట్ థింగ్, కేవలం 180 డేస్లో మట్టిలో కలిసిపోతుంది. అంటే ప్లాంట్ కి మేలు చేస్తూ బిజినెస్ కి కూడా పనికొస్తుంది. ఇక్కడే వీళ్ళు బిగ్గెస్ట్ డిఫరెన్స్ తీసుకొని రాగలిగారు. బయో రిఫార్మ్ వాళ్ళ ప్రోడక్ట్ లైన్ పేరు గ్రీనీ, మేడ్ ఫ్రమ్ కార్న్ స్టార్చ్, షుగర్స్, సెల్యులోజ్ అండ్ న్యాచురల్ బయోపాలిమర్. దీని కింద 6 types ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ గ్రీనీ W కట్ మరియు D కట్ క్యారీ బ్యాగ్స్. మీరు షాప్ కి వెళ్ళినప్పుడు తీసుకునే రెగ్యులర్ కవర్లు, కానీ 100% కంపోస్టబుల్. సెకండ్ వన్ గ్రీనీ ఫుడ్ పౌచెస్, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్స్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ ప్యాకేజింగ్. థర్డ్ వన్ గ్రీనీ గార్బేజ్ బ్యాగ్స్,
ఇంట్లో వాడే చెత్త కవర్లు కానీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఫోర్త్ వన్ గ్రీనీ పెట్ వేస్ట్ బ్యాగ్స్, పెట్ ఓనర్స్ కోసం తయారైన స్పెషల్ బ్యాగ్స్. ఫిఫ్త్ వన్ బయోమెడికల్ వేస్ట్ బ్యాగ్స్, హాస్పిటల్స్ మరియు క్లినిక్స్ కోసం ఒక మొత్తం ఈకో సిస్టమ్ తయారు చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడే ప్రతి సిచ్యువేషన్ కి వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. అండ్ రీసెంట్లీ వీళ్ళు ఫుడ్ గ్రేడ్ మిల్క్ ప్యాకేజింగ్ కూడా డెవలప్ చేశారు. నాన్ అడ్హెసివ్ బ్యారికేడింగ్ టేప్స్ కూడా తయారు చేస్తున్నారు. బయోమెడికల్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ కి కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. ఒక్క బ్యాగ్ నుంచి ఒక ఎంటైర్ ఈకో సిస్టమ్ గా వీళ్ళు గ్రో అయ్యారు. దట్స్ కాల్డ్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ విత్ విజన్. ఒక కాలేజ్ లో జీరో నుండి స్టార్ట్ చేసిన స్టార్ట్అప్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే జొమాటో సస్టైనబిలిటీ ఎక్స్పోలో ప్యాకథాన్ 2025లో ఇండియాలోని వేలాది మంది ఈకో స్టార్ట్అప్స్ మధ్య నుంచి వీళ్ళు టాప్ 40లో చేరారు. లుఫ్తాన్సా గ్రూప్ నడిపే ఇంపాక్ట్ ల్యాబ్ లో వీళ్ళు టాప్ 8 లో నిలిచారు. ఇది గ్లోబల్ లెవెల్ ఇంపాక్ట్ యాక్సలరేటర్. కానీ అన్నిటికన్నా పెద్దది ఏమిటంటే యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్ మరియు ఎన్పిఓఎస్ మరియు యుఎన్ఓపిఎస్ వాళ్ళు సపోర్ట్ చేసే ప్లీజ్ ప్రాజెక్ట్ లో బయో రిఫార్మ్ ని ఒక కేస్ స్టడీగా తీసుకున్నారు. ప్లాస్టిక్ ఫ్రీ ఐలాండ్ నేషన్ కోసం వర్క్ చేస్తున్న ఆ ప్రాజెక్ట్ లో ఒక హైదరాబాద్ స్టార్ట్అప్ ఉంది. ఇది మన అందరికీ కూడా గర్వించాల్సిన విషయం. అంతేకాదు టీ హబ్ లో కోటక్ బిజ్ ల్యాబ్స్ కోహార్ట్ 2 లో సెలెక్ట్ అయ్యారు. మహారాష్ట్ర స్టార్ట్అప్ వీక్ 2024లో టాప్ 100 లో నిలిచారు. AICIIITH తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వంటి గవర్నమెంట్ బ్యాక్డ్ ఇంక్యుబేటర్స్ వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాయి. హైదరాబాద్ లో మొదలు పెట్టిన స్టార్ట్అప్ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ దృష్టిలో ఉంది. వీళ్ళ ప్రొడక్ట్స్ వాడుతున్న క్లయింట్స్ లిస్ట్, వీళ్ళ కంపెనీ నెంబర్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళ నెంబర్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. 15 మిలియన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ ని రీప్లేస్ చేశారు. 8 ఇండియన్ సిటీస్ లో ఆపరేషన్స్ చేస్తున్నారు. 4 కంట్రీస్ లో అంటే ఇండియా, యూకే, యుఏఈ, సౌదీ అరేబియా వీళ్ళ ప్రెజెన్స్ ఉంది. 300+ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉన్నారు. 8 ఫిగర్స్ రెవెన్యూ అంటే క్రోర్స్ లెవెల్లో ఉంటుంది. టీమ్ సైజ్ 11 మెంబర్స్, 5 మెషిన్స్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ జీడిమెట్ల, హైదరాబాద్. లండన్, అబుదాబి, రియాద్ లో కూడా వీళ్ళ బ్యాగ్స్ వెళ్తున్నాయి. మరియు వీళ్ళ క్లయింట్స్ లిస్ట్ చూస్తే మీరు షాక్ అవుతారు. తాజ్ హోటల్స్, ఇండియాస్ మోస్ట్ ఐకానిక్ లగ్జరీ బ్రాండ్. DLF, ఇండియాస్ లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ. మోంగినీస్, పాన్ ఇండియా బేకరీ చైన్. G. Pullareddy, beloved Hyderabad sweet brand. Pista House, food destination. Shawafel and Turksarai, Middle East restaurants brands. Fabric Care, premium garment care brand. 100 బిజినెస్లు, రిసార్ట్లు మరియు చేంజ్ మేకర్స్ ఇప్పటికే స్విచ్ చేసుకున్నారు. మరియు వీళ్ళ విజన్ ఏమిటంటే ఇండియా మాత్రమే కాదు, USA, UK, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ దేశాలుగా మార్చాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక కార్నర్ నుండి మొదలైన ఆలోచన ఈ రోజు 5 దేశాల్లో మార్పు తీసుకొస్తుంది. స్మాల్ కాలేజ్ స్టార్ట్అప్ నుండి తాజ్ హోటల్ సప్లయర్ వరకు. దిస్ జర్నీ ఈజ్ ఇన్సేన్. బయో రిఫార్మ్ స్టోరీ మనకు ఒక లెసన్ ఇస్తుంది. ప్రాబ్లం పెద్దది అయినప్పుడే ఆపర్చునిటీ కూడా పెద్దది అవుతుంది. అజహర్ స్పెషల్ టెక్నాలజీ లేదు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ లేదు, బిగ్ కనెక్షన్స్ లేవు. ఉన్నది ఒకటి, ఒక రియల్ ప్రాబ్లమ్ కి ఒక స్టబ్బాన్ సొల్యూషన్, ఒక నెవర్ క్విట్ యాటిట్యూడ్. 4th ట్రైలో పర్ఫెక్ట్ అయింది వాళ్ళ ప్రోడక్ట్. 3 ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ వచ్చింది. అజహర్ క్విట్ చేసి ఉంటే 15 మిలియన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇంకా అర్త్ మీదనే ఉండేవి. బయో రిఫార్మ్ కి మన ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్. అజహర్ గారు, యు ఆర్ ట్రూ అండ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ తెలుగు ఎంటర్ప్రెన్యూర్. ఫ్రెండ్స్, బయో రిఫార్మ్ స్టోరీ మనకి చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇస్తుంది. ప్రాబ్లం ఎంత పెద్దదైనా సరైన సొల్యూషన్, సరైన మైండ్ సెట్ తో మీరు వరల్డ్ స్టేజ్ కి వెళ్ళవచ్చు. ఒక హైదరాబాద్ స్టార్ట్అప్ ఈ రోజు యునైటెడ్ నేషన్స్ తో పనిచేస్తోంది. తాజ్ హోటల్స్ వీళ్ళని ట్రస్ట్ చేస్తోంది. నెక్స్ట్ టైం మీరు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆల్టర్నేటివ్ ఎగ్జిస్ట్ అవుతోంది, ఒక బెటర్ ఫ్యూచర్ పాసిబుల్ చేస్తోంది. బయో రిఫార్మ్ కి మన ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్. ఈ స్టార్ట్అప్ స్టోరీ మీకు నచ్చినట్టయితే, ఇంకా కొత్త కొత్త స్టార్ట్అప్ స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థింక్ బిగ్, బిల్డ్ బిగ్.